సునామీ, సముద్రుడి విలయ తాండవం. ఈ మాట వినగానే అగ్రరాజ్యాలు సైతం భయపడి వెనక్కి అడుగేస్తాయి. కానీ ఒక చిన్న దేశం జపాన్ మాత్రం ఒక రక్షణ గోడని నిర్మించడం ద్వారా సునామీకే ఎదురెళుతుంది. ఈ రక్షణ గోడల వెనుక లక్షల కొలది చెట్లను నాటడం వెనుక ఉద్దేశ్యం ఏమిటి? అసలు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం సాధ్యపడే విషయమేనా? కేవలం ఇలాంటి రక్షణ గోడను నిర్మించడం ద్వారా జపాన్ సునామీ టైంలో వచ్చే రాకాసి అలలను ఆపగలదా? ఈ రక్షణ గోడ నిర్మాణానికి ఎంత ఖర్చు పెట్టింది? అసలు ఈ రక్షణ గోడ వల్ల ఉపయోగం ఏమిటి? ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించి ఈ నిర్మాణాన్ని చేపట్టింది? అసలు జపాన్ చుట్టూ సముద్రం ఉండగా కేవలం ఒకవైపు మాత్రమే ఎందుకు ఈ గోడను నిర్మించారు? అసలు మన భారతదేశానికి ఇలాంటి రక్షణ గోడ అవసరం ఉందా? ఒకవేళ ఉంటే మన దేశం ఇలాంటి ఒక ఇంజనీరింగ్ మార్వెల్ ని నిర్మించగలదా? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద వీడియో. జియోగ్రాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే 100% రిస్క్ లో ఉన్న కంట్రీ ఏదైనా ఉంది అంటే అది జపాన్ మాత్రమే. నిత్యం భూకంపాలు, సునామీలను అలాగే ఏదో ఒక ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే దేశాల లిస్ట్ లో జపాన్ మొదటి వరుసలో ఉంటుంది. జపాన్ ఒక ద్వీప దేశం. దీని చుట్టూ మొత్తం సముద్రమే ఉంటుంది. అసలు ఈ దేశం పసిఫిక్ మహాసముద్రం అంచున ఉన్న రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల తరచూ ఇలాంటి విపత్తులు సంభవిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ 4 భారీ టెక్టానిక్ ప్లేట్లు ఒకదానితో ఒకటి ఎల్లప్పుడూ ఢీకొంటూ ఉంటాయి. అందువల్ల ప్రతి సంవత్సరం వేలాది భూకంపాలు వస్తుంటాయి. వాటిలో చాలా వరకు చిన్నవే అయినా కొన్ని మాత్రం భూమి మీద మానవాళికి కాలయముడులా కనిపిస్తాయి. ఈ భూకంపాల ద్వారా ఏర్పడే సునామీ అలలు వేలాది మంది ప్రాణాలను, కోట్లాది రూపాయల ఆస్తులను నాశనం చేస్తాయి. అందుకే జపాన్ ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను ముందే పసిగట్టడానికి, అలాగే ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవడానికి, అలాగే ఇలాంటి పరిస్థితులు ఏర్పడిన తరువాత అతి త్వరగా కోలుకోవడానికి ఒక సమగ్ర రక్షణ వ్యవస్థ మరియు సమాచార వ్యవస్థలను ఏర్పరుచుకుంది. అందుకే జపాన్ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి ప్రపంచంలోనే అత్యంత ఆధునికమైన సరికొత్త టెక్నాలజీతో కూడిన సునామీ రక్షణ గోడలు నిర్మించింది. ఇవి కేవలం కాంక్రీట్ గోడలు మాత్రమే కాదు, లక్షలాది ప్రాణాలను కాపాడేందుకు రూపొందించిన ఒక సమగ్ర రక్షణ వ్యవస్థ. దీనినే ద గ్రేట్ వాల్ ఆఫ్ జపాన్ గా పిలుస్తారు. 2011 మార్చి 11న సముద్ర గర్భంలో సుమారు 30 కిలోమీటర్ల రేడియస్ లో రెక్టర్ స్కేలుపై 9.0 మాగ్నిట్యూడ్ తీవ్రతతో ఒక మహా భూకంపం సంభవించింది. ఇది విడుదల చేసిన శక్తి అనేక అణుబాంబులకు సమానంగా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూకంపం జరిగిన కొన్ని నిమిషాల తరువాత పసిఫిక్ మహాసముద్రం నుంచి భారీ సునామీ అలలు జపాన్ వైపు దూసుకొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో అలల ఎత్తు 40 నుంచి 50 మీటర్లకు పైగా నమోదైంది. సునామీ సృష్టించిన విధ్వంసంలో దాదాపు 15,000 మంది మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇల్లు, కార్లు, రైళ్లు, విమానాశ్రయాలు, వ్యవసాయ భూములు అన్నీ సముద్రపు నీటిలో కలిసిపోయాయి. సునామీ ప్రభావం కేవలం తీర ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఫుకుషిమా అణు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. శీతలీకరణ వ్యవస్థ పనిచేయలేదు. దీనితో రియాక్టర్లలో తీవ్రమైన ప్రమాదం జరిగింది. రేడియేషన్ ప్రమాదానికి దారితీసింది. ఇది ప్రపంచ అణు చరిత్రలో అత్యంత పెద్ద ప్రమాదాల్లో ఒకటిగా గుర్తించబడింది. ఈ రేడియేషన్ ఫలితంగా జపాన్ తన అణు విద్యుత్ కేంద్రాలన్నింటినీ 3 ఏండ్ల పాటు మూసివేయాల్సి వచ్చింది. అప్పటికే $1.6 బిలియన్ కట్టబడి ఉన్న రక్షణ గోడలు అసలు ఆ సునామీ ధాటికి తట్టుకోలేక, 1 ఇంచు కూడా సునామీని ఆపలేక కొన్ని సెకండ్ల కాలంలో ధ్వంసమైపోయాయి. ఇలాంటి దారుణమైన విపత్కర పరిస్థితుల తర్వాత జపాన్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. మరోసారి ఇలాంటి పరిస్థితులు వచ్చినా ప్రాణ నష్టం తగ్గాలి. అందుకే దేశవ్యాప్తంగా భారీ సునామీ రక్షణ ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. జపాన్ యొక్క ఈశాన్య తీర ప్రాంతం తొహోకు రీజియన్ లోని ఇవాటే, మియాగి మరియు ఫుకుషిమా జిల్లాల వెంబడి దాదాపు 400 కిలోమీటర్ల పొడవున ఈ కాంక్రీట్ గోడలను నిర్మించారు. ఈ గోడలు అత్యధికంగా దాదాపు 40 నుంచి 50 అడుగుల ఎత్తును కలిగి ఉన్నాయి. ఇవి 150 అడుగుల వెడల్పుతో భూమి లోపలికి 50 నుంచి 75 అడుగుల లోతు
లోతున గట్టి పునాదులతో నిర్మించబడ్డాయి. దీని నిర్మాణానికి జపాన్ ప్రభుత్వం దాదాపు 12 నుండి 13 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ ను కేటాయించింది. అయితే ఈ రక్షణ గోడల కట్టడం వెనుక ఉన్న రియల్ పర్పస్ ఏమిటి అంటే, చాలా మందికి ఈ గోడలు సునామీని పూర్తిగా ఆపేస్తాయా అని డౌట్ రావచ్చు. కానీ వాస్తవానికి సైన్స్ మరియు ఇంజనీరింగ్ సిద్ధాంతాల ప్రకారం సముద్రం లోపలి నుండి వచ్చే భారీ సునామీలను దాదాపుగా ఆపడం అసాధ్యం. కానీ ఈ గోడల కట్టడం వెనుక ఉన్న రియల్ పర్పస్ ఏమిటి అంటే, ఒకటి, సునామీ విపత్కర పరిస్థితుల్లో సమయాన్ని గెలవడం. 2011 సునామీ సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్ళడానికి కేవలం 1 లేదా 2 నిమిషాల సమయం చాలక చాలా ప్రాణాలు పోయాయి. ఈ భారీ గోడలు సునామీ అలల వేగాన్ని మరియు తీవ్రతను అడ్డుకొని ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు పారిపోవడానికి అదనంగా 5 నుండి 10 నిమిషాల విలువైన సమయాన్ని ఇవ్వగలుగుతాయి. రెండవది, అలల శక్తిని తగ్గించడం. సముద్రం నుండి వచ్చే అలల యొక్క హైడ్రోస్టాటిక్ ఫోర్స్ లేదా నీటి ఒత్తిడిని తగ్గించి జనావాసాల్లోకి నీరు నెమ్మదిగా వచ్చేలా చేస్తాయి. మూడవది, కేవలం గోడలపైనే ఆధారపడకుండా తీర ప్రాంతాల్లో ఆటోమేటిక్ హైడ్రాలిక్ గేట్లు, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు అంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్ మరియు ఎత్తైన ప్రదేశాలలో నిర్మించిన నివాస ప్రాంతాలతో కలిపి దీనిని డిజైన్ చేశారు. మల్టీ లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్ లాగా పనిచేస్తాయి. అసలు ఈ గోడలు ఎలాంటి టెక్నాలజీని ఉపయోగించి చేశారు అనేది ఒకసారి తెలుసుకుందాం. జపాన్ నిర్మించిన ఈ సునామీ రక్షణ గోడలు బయటకు కనిపించే కాంక్రీట్ గోడలు మాత్రమే కాదు, అత్యాధునిక కోస్టల్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అంటే తీర రక్షణ ఇంజనీరింగ్ కు నిదర్శనం. భూమి మీద కనిపించే భాగం కంటే దీని అసలు బలం భూమి లోపలే దాగి ఉంటుంది. సముద్ర తీరంలోని నేల స్వభావాన్ని బట్టి సుమారు 45 నుంచి 55 అడుగుల లోతు వరకు బలమైన పునాదిని నిర్మించారు. సముద్ర గర్భంలో ప్రతి ప్రాంతంలో మట్టి స్వభావం ఒకేలా ఉండదు. ఒక దగ్గర ఇసుక, మరొక దగ్గర రాళ్లు, వేరే దగ్గర మృదువైన మట్టి ఉండటంతో ప్రతి ప్రాంతాన్ని ప్రత్యేకంగా పరిశీలించి పునాది రూపకల్పన చేశారు. అందుకే ఈ 400 కిలోమీటర్ల గోడ నిర్మాణంలో దాదాపు 450 ఇంజనీరింగ్ బృందాలు పనిచేశాయి. నిర్మాణ సమయంలో ప్రతి మీటర్కు పదే పరీక్షిస్తూ అత్యంత ఖచ్చితత్వంతో నిర్మించినట్లు ఇంజనీరింగ్ ప్రముఖులు చెబుతున్నారు. అయితే ఈ గోడ మొత్తం ఒకే ఎత్తులో నిర్మించబడలేదు. సముద్ర తీర ఆకృతి, అలల బలం, భూభాగం సముద్రంలోకి ఎంతవరకు చొచ్చుకెళ్లిందనే అంశాలను అధ్యయనం చేసి ప్రతి ప్రాంతంలో వేరువేరు ఎత్తులను నిర్ణయించారు. సముద్రం ముందుకు వచ్చిన హెడ్లాండ్స్ వద్ద అలల శక్తి ఎక్కువగా ఉండడంతో అక్కడ గోడను మరింత ఎత్తుగా నిర్మించగా, సహజంగా రక్షణ లభించే షెల్టర్డ్ బేస్ ప్రాంతాల్లో తక్కువ ఎత్తులో నిర్మించారు. దీనితో అవసరమైన చోట ఎక్కువ రక్షణ, అవసరం లేని చోట అనవసర వ్యయం లేకుండా సమర్థవంతమైన రూపకల్పన సాధ్యమైంది. బయటకు చూస్తే ఇది పూర్తిగా కాంక్రీట్ గోడలా కనిపించినప్పటికీ లోపల మాత్రం 6 రకాల కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ తో 6 లేయర్స్ గా నిర్మించారు. ప్రతి లేయర్ కు ప్రత్యేక బాధ్యత ఉంటుంది. కొన్ని పునాదిని స్థిరంగా ఉంచుతాయి, మరికొన్ని లేయర్స్ నీటి ఒత్తిడిని తట్టుకుంటాయి, మరికొన్ని అలల శక్తిని క్రమంగా తగ్గిస్తాయి. అలాగే గోడను పూర్తిగా నిలువుగా కాకుండా స్వల్ప వంపుతో అంటే కర్వ్డ్ ప్రొఫైల్ తో రూపొందించడం వల్ల అలలు నేరుగా ఢీకొనకుండా పైకి ఎగసి తమ శక్తిలో కొంత భాగాన్ని కోల్పోతాయి. జపాన్ ఏం చేసింది అంటే ఈ రక్షణ గోడను సునామీ తాకే లోపే అలల శక్తిని తగ్గించే విధంగా సముద్రంలోనే బ్రేక్ వాటర్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేసింది. సునామీ ప్రధాన గోడకు చేరుకునే ముందు తీరానికి సుమారు 200 మీటర్ల దూరంలో సముద్రపు నీటి అడుగున ప్రత్యేకంగా నిర్మించిన సబ్మెర్జ్డ్ బ్రేక్ వాటర్ ఉంటుంది. భారీ సునామీ అలలు ముందుగా ఈ నీటి అడుగున ఉన్న రక్షణ నిర్మాణాన్ని ఢీకొంటాయి. దీంతో అలలు వేగం మరియు శక్తి గణనీయంగా తగ్గటం జరుగుతుంది. ఫలితంగా ప్రధాన రక్షణ గోడపై పడే ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. అయితే జపాన్ రక్షణ వ్యవస్థ ఇక్కడితో కాకుండా ఈ రక్షణ గోడను తాకే ముందు సునామీ అలలు వరుసగా 3 రక్షణ వ్యవస్థలను దాటవలసి ఉంటుంది. మొదట రబుల్ మౌండ్ అనే భారీ రాతి పొర. అలలు మొదటగా ఇక్కడే ఢీకొట్టడం జరుగుతుంది.
తర్వాత షీట్ పైల్ టో అనే బలమైన పునాది గోడ అడుగు భాగాన్ని మట్టి కోత నుంచి కాపాడుతుంది. చివరగా టెట్రాపాడ్ ఆర్మోర్ అనే 4 చేతుల ఆకారంలో ఉండే భారీ కాంక్రీట్ బ్లాకులు అలల శక్తిని మరింతగా తగ్గిస్తాయి. ఈ 3 రక్షణ పొరల కారణంగా సునామీ అలల శక్తి ఒక్కసారిగా కాకుండా ప్రతి దశలో కొద్దిగా తగ్గుతూ చివరకు గోడను తాకుతుంది. ఈ టెట్రాపాడ్లు సాధారణ కాంక్రీట్ బ్లాకులు కావు. ఒక్కోటి సుమారు 32 టన్నుల బరువు ఉంటుంది. వీటిని ఖచ్చితంగా వరుసగా అమర్చాల్సిన అవసరం లేదు. క్రేన్ల సహాయంతో సముద్రంలో వేయగానే అవి తమ ప్రత్యేక ఆకారం వల్ల సహజంగానే ఒకదానితో ఒకటి ఇంటర్లాక్ అవుతూ స్థిరమైన స్థానంలో స్థిరపడతాయి. 4 చేతుల్లాంటి ఆకారం కారణంగా ఇవి అలల దెబ్బకు సులభంగా కదలవు. టెట్రాపాడ్ల మధ్య ఉండే ఖాళీల గుండా నీరు ప్రవహించడం వల్ల అలల తాకిడి శక్తి విచ్ఛిన్నమై గణనీయంగా తగ్గుతుంది. అందువల్ల అలలు పూర్తిగా ఆగకపోయినా వాటి విధ్వంసక శక్తి చాలా వరకు తగ్గి తీర ప్రాంతాలకు కలిగే నష్టం గణనీయంగా తగ్గుతుంది. ఇంతటి బలమైన గోడలో కూడా నదులు, రహదారులు, పోర్టులు వంటి అవసరాల కోసం మొత్తం 443 ఫ్లడ్ గేట్లు ఏర్పాటు చేశారు. సాధారణ పరిస్థితుల్లో ఇవి తెరిచి ఉంటాయి. కానీ సునామీ లేదా భారీ తుఫాను హెచ్చరిక అందిన వెంటనే ప్రతి గేట్ కేవలం 15 సెకండ్లలో మూసివేయబడుతుంది. మొత్తం 443 గేట్లు ఒకేసారి పూర్తిగా మూసివేయడానికి సుమారు 4 నిమిషాల 40 సెకండ్ల సమయం పడుతుంది. ఒకవేళ విద్యుత్ సరఫరా నిలిచిపోయినా లేదా ఆటోమేటిక్ వ్యవస్థ పనిచేయకపోయినా ఈ గేట్లు గ్రావిటీ సూత్రం ఆధారంగా స్వయంగా మూసుకుపోయేలా ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. అంటే అత్యవసర పరిస్థితుల్లో కూడా రక్షణ వ్యవస్థ పనిచేసేలా బహుళ భద్రతా ఏర్పాట్లు చేశారు. సముద్ర రక్షణ గోడ నిర్మాణం పూర్తయిన తరువాత దాని తరువాత భాగంలో వేలాది చెట్లను కూడా నాటించడం జరిగింది. ఈ చెట్లు కేవలం పర్యావరణ పరిరక్షణ మాత్రమే కాకుండా సునామీ అలలు గోడ దాటి వచ్చినప్పుడు ఈ చెట్లు కొంతవరకు అలల ప్రవాహ శక్తిని తగ్గిస్తాయి. అలాగే బలమైన గాలులు వేగాన్ని తగ్గిస్తాయి. ఇసుక ఎగిరిపోకుండా నిరోధించడానికి, తీర ప్రాంత పర్యావరణాన్ని పునరుద్ధరించడానికి మరియు ప్రజలకు సహజ రక్షణ కవచంగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. అంటే జపాన్ కేవలం కాంక్రీట్ గోడపైనే ఆధారపడకుండా ఇంజనీరింగ్ రక్షణతో పాటు ప్రకృతి ఆధారిత రక్షణ అంటే న్యాచురల్ బేస్డ్ సొల్యూషన్ ను కూడా సమన్వయం చేసింది. ప్రతి సంవత్సరం మార్చి 11వ తారీఖున ఈ గోడ నిర్మాణంలో ఉపయోగించిన టెక్నాలజీపై జపాన్ ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఈ గోడ నిర్మాణం 2012లో ప్రారంభం కాగా 2021వ సంవత్సరంలో పూర్తయింది. ఈ గోడలు సునామీ నుండి కొంత రక్షణ ఇస్తున్నప్పటికీ వీటిపై కొన్ని తీవ్రమైన విమర్శలు మరియు పర్యావరణ ఆందోళనలు కూడా ఉన్నాయి. పర్యావరణ నష్టం, ఎకలాజికల్ ఇంపాక్ట్. ఈ కాంక్రీట్ గోడల వల్ల సముద్రానికి భూమికి మధ్య ఉన్న సహజమైన బంధం తెగిపోయింది. ఇసుక కొట్టుకుపోవడం అంటే బీచ్ ఎరోజన్, తీర ప్రాంత జీవ వైవిధ్యం దెబ్బతినడం మరియు సముద్ర జీవులు ఒడ్డుకు రాలేకపోవడం వంటి సమస్యలు వస్తున్నాయి. మానసిక ఆందోళన, విజువల్ ఐసోలేషన్. స్థానిక మత్స్యకారులు మరియు ప్రజలు సముద్రాన్ని చూడలేకపోతున్నారు. తాము ఏదో పెద్ద జైలులో బతుకుతున్నట్లు ఉందని, పర్యాటకం కూడా దెబ్బతింటుందని వారు వాపోతున్నారు. తప్పుడు భద్రతా భావం, ఫాల్స్ సెక్యూరిటీ. గోడ ఉంది కదా అని ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే దానికంటే పెద్ద సునామీ వచ్చినప్పుడు ప్రమాదం మరింత ఎక్కువ అవుతుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. అసలు జపాన్ చుట్టూ సముద్రం ఉండగా కేవలం ఒకవైపు మాత్రమే ఎందుకు ఈ గోడను నిర్మించారు అనేది. ఇప్పుడు ఈ విషయం తెలుసుకుందాం. జపాన్ చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ మొత్తం తీర ప్రాంతం వెంట సునామీ రక్షణ గోడలను నిర్మించలేదు. ఎందుకంటే అన్ని ప్రాంతాల్లో సునామీ ప్రమాదం ఒకేలా ఉండదు. 2011లో అత్యధిక నష్టం జరిగిన పసిఫిక్ మహాసముద్రం వైపు ఉన్న తీర ప్రాంతాల్లోనే భారీ రక్షణ గోడలను నిర్మించారు. మిగతా ప్రాంతాల్లో సహజమైన కొండలు, రాతి తీరాలు లేదా తక్కువ సునామీ ప్రమాదం ఉండడంతో అక్కడ వేరే రకాల రక్షణ చర్యలను అమలు చేశారు. అంటే జపాన్ అవసరాన్ని బట్టి ప్రమాద స్థాయిని అంచనా వేసి అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో మాత్రమే ఈ భారీ సునామీ గోడలను నిర్మించింది. జపాన్ నుంచి భారతదేశం మరియు ఇతర దేశాలు
విషయాలు ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలను మనం ఆపలేము, కానీ ముందుగానే సరైన ప్రణాళిక, ఆధునిక సాంకేతికత, హెచ్చరిక వ్యవస్థలను ప్రజల్లో అవగాహన ఉంటే వాటి ప్రభావాన్ని, ప్రాణ నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. అయితే మన భారతదేశానికి 7,500 కిలోమీటర్ల పైగా సముద్ర తీరం ఉంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, కేరళ, గుజరాత్, అండమాన్ మరియు నికోబార్ వంటి ప్రాంతాలు సునామీలు మరియు తుఫాన్ల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉంది. ఇంత పెద్ద గోడలు అవసరం మనకు లేనప్పటికీ ముందుగానే హెచ్చరికలు ఇచ్చే వ్యవస్థలు, సురక్షిత ప్రాంతాలకు వెళ్లే మార్గాలు, ప్రజల్లో అవగాహన చాలా అవసరం. పాఠశాలలు, గ్రామాల్లో విపత్తు సమయంలో ఎలా స్పందించాలో తరచూ శిక్షణ ఇవ్వాలి. అలాగే మనం ప్రకృతిని గౌరవిస్తూ ఎప్పుడూ సిద్ధంగా ఉండడమే మనకు మరియు మన భవిష్యత్ తరాలకు నిజమైన రక్షణ. నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.